హాయ్ వ్యూవర్స్, సమయ పాలన పాటించాలి. కోర్స్ ఇవాళ బిగ్ బాస్ పాటించినట్టుగా నేనైతే పాటించలేకపోయాను. వాళ్ళకి కొంచెం పనిష్మెంట్ ఇచ్చాడు, నాకు పనిష్మెంట్ లేదు. ఎందుకంటే అసలే మన హైదరాబాద్లో వర్షాలు గట్టిగా పడుతున్నాయంట. ఆ రిపోర్ట్స్ అవన్నీ కూడా చూసుకునేసరికి కాస్త ఇబ్బంది అయింది. ఓకే ఫైన్, అట్లీస్ట్ షో అయ్యిందంటే అయ్యింది అనిపించారు. నాకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది బిగ్ బాస్, చాలా సీరియస్గా బిగ్ బాస్ మీద. ఏంటంటే గతంలో మన సీజన్స్ అనేవి చూసాం. ఫస్ట్ సీజన్, సెకండ్ సీజన్, థర్డ్ సీజన్. ఈ థర్డ్ సీజన్స్లో ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది అంటే ఒక ఫుల్ డే కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ డేకి సంబంధించిందో లేదో టాస్క్ ఏదైనా సీరియస్గా ఉంటే అది ఒక బిట్ అయ్యేది. ఇప్పుడు అంటే అక్కడ ఫుటేజ్ దొరకట్లేదా, వీళ్ళు చెప్పిన స్క్రిప్ట్ ప్రకారం నడవట్లేదా షో అనేది, లోపల ఏం సెన్సేషన్స్ లేవా అని చెప్పి చూసి కావలసిన టైంలో ఉన్నటువంటి ముక్కలు మాత్రం కట్ చేసుకుంటూ ఈ టైం అని చెప్పి చూపిస్తున్నాడు. ఎందుకంటే అక్కడ మనకు టైం కూడా పెద్దంత తెలియదు కాబట్టి, లోపల ఉన్న వాళ్ళకి టైం ఎంత అయిందో తెలీదు, ఇక్కడ చూస్తున్న దానికి మనకి తెలియదు. సో ఏ టైంలో ఏం జరిగింది అనేది చాలా క్రిస్ప్గా ఎడిట్ చేసుకొని ఇదైతే కాంట్రవర్సీ అవ్వచ్చు, ఇదైతే ఫన్ అవ్వచ్చు, ఇదైతే ఇది అవ్వచ్చు అని చెప్పి కంటిన్యూషన్లో చూపిస్తున్నాడు. సో అక్కడ చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు బిగ్ బాస్. ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు అన్న విషయాలు చాలా క్లారిటీగా ఉండట్లా. సరే, నిన్న నైట్ది కంటిన్యూ చేశాడు. మొత్తానికి గందరగోళం డ్రామా కంపెనీ అన్నట్టుగా మొదలుపెట్టి మొత్తానికి చేశాడు. ఓకే, ఇద్దరు బాగానే చేశారు. ఒకళ్ళదేమో ఎఫర్ట్స్ బాగున్నాయి, ఇంకొకళ్ళ దాంట్లో ఎంటర్టైన్మెంట్ బాగుంది. సో దానికి కూడా క్లాషే మమ్మీ రాజశేఖర్ అడిగారు. ఫైన్, ఇంక ఇలాగే ఉంటాయి టాస్క్స్ అనేవి, ఇలాగే పెట్టుకుంటూ వెళ్తారు. ఎందుకంటే గతంలో ఉన్నట్టుగా కంటెస్టెంట్స్ లేరు అండ్ ఆ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అయితే కనిపించట్లేదు. గంగవ్వకి ఇంకా హెల్త్ అనేది బాగాలేదు. మ్యాక్సిమం ఈసారి వెళ్ళిపోయేది గంగవ్వ వెళ్తుంది అండ్ ఇంకొక కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ అయ్యేటువంటి అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి. సో డబుల్ ఎలిమినేషన్ అనేది జరుగుతుంది అని చెప్పి చాలామంది ఊహించడం జరుగుతోంది. అండ్ ఊహించడం కాదు, మ్యాక్సిమం కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సాటర్డే ఒకళ్ళు వెళ్ళొచ్చు, ఆర్ సండే ఇంకొకళ్ళు, ఇద్దరు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఏమో, ఏదైనా మిరకిల్ జరిగి గంగవ్వ ఉంటే తప్పితే 90% ఉండకపోవచ్చు అనేది నేను ప్రెడిక్ట్ చేస్తున్నాను. అండ్ యా, సో ఇదంతా అయిపోయింది. దెన్ నెక్స్ట్ ఇంకా ఇద్దరిని బిగ్ బాస్ వీటికి సంబంధించి గెలిపించాడు. ఓవరాల్గా అభిజిత్ అండ్ మోనల్ వీళ్ళకి సంబంధించి వస్తున్నటువంటి రూమర్స్ ఇవన్నీ అంటే కావాలని క్రియేట్ చేసే విధంగా పెడుతున్నారా ఫుటేజ్ అనేది తెలియట్లేదు. అక్కడ అందరూ గ్యాంగ్ అంతా కలిసి, అంటే మొత్తం హౌస్ మేట్స్ అందరూ కలిసి అక్కడ కూర్చుని జుగల్బందీ చేస్తూ ఉంటే వీళ్ళిద్దరే కార్నర్లో కూర్చొని మాట్లాడుకోవడం. సో ఇట్లాంటి ఈ ట్రయాంగిల్స్ రావడానికి, ఇలా ముగ్గురు మధ్యలో అఖిల్కి, అభిజిత్కి, మోనల్కి మధ్యలో ఇట్లాంటి గాసిప్స్ పెట్టడానికి, బయట సోషల్ మీడియాకి సంబంధించి మీమ్స్, ట్రోల్స్ తయారు చేయడానికి చాలా క్లియర్ అయినటువంటి పిక్చర్ బిగ్ బాసే పంపిస్తున్నాడు. అలాగే సమయపాలనకి ఫైన్, అలాగే పనిష్మెంట్ 2 వీక్స్ అవుతుంది ఆ పనిష్మెంట్ ఇవ్వడానికి. ఫస్ట్ సీజన్ నుంచి ఇట్లా లేదు. సో అక్కడ బిగ్ బాస్కి కూడా ఎక్కడో కన్ఫ్యూజన్ ఉంది. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాడో అర్థం కావట్లేదు. 2 వీక్స్ వచ్చినా ఏం పెద్ద లేవట్లేదు. అయితే ఇటీవల మా టీవీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఒక వీడియో, నాగార్జున గారి పేరు మీద ఆ పోస్టర్ కానీ ఇది కానీ, ఏంటంటే ప్రతి ముగ్గురులో ఒకళ్ళు కనెక్ట్ అవుతున్నారు, ఇప్పటి వరకు దాదాపు 5 కోట్ల మంది చూస్తున్నారని ఏదో రిలీజ్ చేశారు, హయ్యెస్ట్ టీఆర్పీలు అని చెప్పి. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియట్లే. అంటే అప్లికేషన్లో చూస్తున్నారో, ఓటీటీలో, లేదు టీవీల్లోనే పెట్టుకుని చూస్తున్నారో అనేది రియల్ టైం అది తెలియట్లే. మొత్తానికి షోని బూస్టప్ చేసుకోవడానికి నానా రకాల పాటలు పడుతున్నారు. నా దృష్టిలో అయితే బిగ్ బాస్ అంత హిట్ అని నేను అనుకోవట్లే. ఈ 2 వీక్స్ ఆల్మోస్ట్ ఇంకొక రోజు 12 days అయింది, ఇంకొక 2 రోజులు 14 days, సండే వచ్చేసరికి ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇప్పటిదాకా అసలు చప్పగా ఏమీ లేదు అసలు షోలో. ఏదో ఒక్కరోజు కాస్త చెణుకులు అలా కనిపించేది తప్పితే ఇంకేం లేదు. అండ్ నెక్స్ట్ కొత్త కెప్టెన్గా నోయల్ ఎన్నిక బాగానే అయింది. అండ్ ఎన్నిక అయిన వెంటనే మంచి క్లాషెస్ మొదలయ్యేలాగే అటు దేవి నాగవల్లికి సంబంధించి ఓకే, మిగతా టాస్క్లో ఇలా ఉంది అలా ఉంది అని చూపించారు, కానీ ఇండివిజువల్గా వీళ్ళు ఎలా ఉంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు అని చూపించట్లే. అండ్ దేవి నాగవల్లి యాటిట్యూడ్లో కాస్త చేంజ్ అనేది గట్టిగా వచ్చింది.
ఎదుటి వాళ్ళని జడ్జ్ చేసేలాగా, అంటే ఇంకా రిపోర్టర్ మైండ్ తోటే జడ్జ్ చేస్తుంది అక్కడ అన్న కోణం కూడా ఒక చోట కనిపించడం జరిగింది. ఎందుకంటే వంట చేసి పేరు కొట్టేసే వాళ్ళు ఉన్నారు అనుకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళలో గంగవ్వ ది బెస్ట్ కుక్. గంగవ్వ ఈజీగా కొట్టేస్తుంది. అలాగే వాళ్ళు చెప్తున్నట్టు లాస్యా ది బెస్ట్ కుక్ అంటున్నారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ అలా ఉంది. ఓన్లీ వంట చేసేసి గతంలో ఉన్నటువంటి క్లాష్లు ఇవన్నీ పడగొట్టేద్దామంటే అయ్యే పని కాదు అనేది తెలుసుకోవాలి అనిపించింది. అండ్ ఇంకేంటంటే దేవిని అవాయిడ్ చేస్తున్నారు నామినేషన్కి సంబంధించి. నెక్స్ట్ దేవిని పంపించడానికే డిస్కషన్ జరిగింది అని దేవి కంప్లైంట్. మరి అందులో ఎంత నిజం ఉందో బిగ్ బాస్ చెప్పాలి. ఎందుకంటే అన్సీన్లోనూ చూపించలేదు, దీంట్లోనూ చూపించలేదు. తర్వాత అమ్మ రాజశేఖర్, కళ్యాణి కాస్త క్లారిటీ ఇచ్చేటువంటి పని చేశారు. బట్ ఈ డిస్కషన్స్ ఎప్పుడు జరిగాయి అన్నది ఎక్కడా లేదు. అలాగే నోయల్ని బిగ్ బాస్ ఇబ్బంది పెట్టాడు. ఏ రకంగా పెట్టాడో తెలియదు. నోయల్ బిగ్ బాస్ మధ్యలో ఇప్పుడు గొడవ స్టార్ట్ అవుతుంది. బిగ్ బాస్ సారీ చెప్పాల్సిందే, ఖచ్చితంగా చెప్పిస్తా, ఈసారి నుంచి నేను చేయాల్సింది నేను చేస్తా అని నోయల్ భీష్మించుకోవడం పర్లేదు. అలాగే కెప్టెన్ గురించి వీళ్ళందరూ ఏకగ్రీవంగా నోయల్ని ఎన్నుకున్నారు అన్నది చూసాం కాబట్టి దట్ ఈస్ ఫైన్. అలాగే ఈ మోనల్కి అవినాష్కి వచ్చినటువంటి క్లాష్ అంటే ఇమిటేషన్. ఇప్పుడు అక్కడికి వెళ్ళిందే లోపల ఉన్న వాళ్ళని ఇమిటేట్ చేయడానికో దేనికో ఏదో చేస్తుంటారు. అలా అని చెప్పి ఓవర్ అయితే ఓకే. ఇప్పుడు అవినాష్ సంగతి అందరికీ తెలిసిందే. అందరినీ ఇమిటేషన్ చేస్తూనే తనకంటూ ఒక వాల్యూ తెచ్చుకున్నాడు. అది మోనాల్కి కోపం తెప్పించడం ఇదంతా బాగానే ఉంది. సరే, దీని మీద ఏమవుతుంది ఏంటనేది ఇంకా రేపటి నుంచి ఎలిమినేషన్కి సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏ రకంగా ఉంటుంది, నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది చూసుకుంటే టాప్ 4 కంటెస్టెంట్స్లో ఉన్న వాళ్ళలో నా వరకు కనిపించేది గంగవ్వ ఎలాగో వెళ్ళిపోతారు అనుకున్నాం. సో అది జరుగుతుందా లేదా అనేది పక్కన పెట్టి ఇంకొక కంటెస్టెంట్ స్ట్రాంగ్గా ఎలిమినేట్ అవుతారు అనుకున్నది చూస్తే కనుక చాలా టఫ్గానే ఉంది ఈసారి ఎలిమినేషన్. అయితే ఎక్కువ మంది కళ్యాణి అంటున్నారు, కానీ కళ్యాణి అయ్యే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయని చెప్పి కొన్ని సోషల్ మీడియా సర్వేస్లో కూడా వస్తుందంటే వీళ్ళు ఓట్లు వేసారా లేదా అనేది పక్కన పెట్టండి, అందరూ అనుకున్నది నేను చెప్తున్నాను అంతే. సో కళ్యాణితో పాటు ఇప్పుడు ఇంకొకళ్ళ పేరు చెప్పాలి అంటే అమ్మ రాజశేఖర్ అయ్యే అవకాశాలు తక్కువ, కానీ ఉండొచ్చు అని కూడా ఒక అభిప్రాయం. అలాగే యాక్టివ్గా కనిపించడం అంటే ఇక్కడ ఇండివిజువల్గా ఎవరు ఎస్టాబ్లిష్ అవ్వడం లేదు. గతంలో జరిగినట్టుగా టాస్క్లు లేవు, ఇంటరాక్షన్స్ లేవు, అసలు ఎపిసోడ్స్ అన్నీ కూడా చాలా చప్పగా ఉన్నాయి. సో నేను ఈ ఎపిసోడ్కి మాత్రం నేను ఈ ఎలిమినేషన్కి సంబంధించి పేరేం చెప్పట్లేదు. ఆల్రెడీ డ్యూయల్ ఎలిమినేషన్స్ అని నేను అనుకున్నాం కాబట్టి జస్ట్ ఆ ఇంట్యూషన్ మీదే ఉందాం. అండ్ దిస్ ఇస్ ఫర్ టుడే. సేమ్ నా ఎక్స్ప్లెనేషన్ ఎంత చప్పగా ఉందో ఎపిసోడ్ కూడా అంత చప్పగానే ఉంది. ఎందుకంటే నాకు అర్థమైంది, నేను చెప్పలేకపోతున్నానని నాకే అర్థమైంది. ఏం లేదు మ్యాటర్ అక్కడ అని చెప్పుకోవడానికి. బట్ మిగతా వాళ్ళలాగా ఎవరినో కావాలని లేపడానికో లేదు టీఆర్పీలని దీన్ని చేయడానికో అయితే నేను అనాలిసిస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇట్స్ జస్ట్ ఆల్ మై ఒపీనియన్. సో చూస్తూనే ఉండండి. నేను కూడా మీలాగే ఒక ప్రేక్షకుడిని, నేను కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను ఇన్ ద సెన్స్ ప్రోగ్రామ్ కొన్ని చోట్ల. బట్ మిగతాదంతా కూడా ఇంకా నాట్ ఆన్ ద లైవ్ స్ట్రీమ్, అది చూడాలి. బిగ్ బాస్ ఇంకా జాగ్రత్తలు తీసుకొని కాస్త క్రిస్ప్గా ఉండేలాగా చూడండి షోని. అందరూ ఇంటిల్లిపాది చూసేలా చూడండి. ముఖ్యంగా స్కిట్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి చేయమని, అలాగే ఈ టాస్క్లు ఇచ్చేటప్పుడు చూడండి. కొంచెం కంపారిజన్ అనేది వస్తుంది. కంపారిజన్ వచ్చిన తర్వాత మీరు ఎన్ని జాకీలు వేసి లేపినా కూడా షో లేవడం కష్టం అవుతుంది. ప్లీజ్ టేక్ కేర్. సో నేను మీ పవన్ కృష్ణమూర్తి, ఆద్య టీవీని చూస్తూనే ఉండండి ఫర్ మోర్ రివ్యూస్ అండ్ ప్రోగ్రామ్స్.